ప్లీజ్. ఇక్కడ సో ఆ గ్రహాల యొక్క ఇంపాక్ట్ అని చెప్పారు. ఈ నక్షత్రాలు అంటే నక్షత్రం ఇంపాక్ట్ చూపించదండి. నక్షత్రము ఇట్స్ అ కాన్స్టిలేషన్. మనకి 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు 108 కాన్స్టిలేషన్స్. అలాగే ఇప్పుడు నాసా కూడా కాన్స్టిలేషన్ అంటే దీన్ని చెప్పాలి అంటే అదిగో ఆ 2 కొమ్మల మధ్యలో ఉన్న చంద్రుణ్ణి చూడు అని చెప్తారు. సో నక్షత్రం ఇంపాక్ట్ ఎంత దాకా అయ్యా అంటే గ్రహము ఎక్కడ ఉంది అని చూపించడానికి. అక్కడ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, వ్యక్తిగతంగా మనిషి మీద ఉండదా అంటే ఉంటుంది. ఓ సీతాఫలం చెట్టు ఉంది, మీరు జూన్లో నాటండి, సెప్టెంబర్లో నాటండి, అది ఎప్పుడు కాయనివ్వాలో ఆ సమయంలోనే దాంట్లో చేంజెస్ వచ్చి పండు వస్తాయి. సో అది టైమ్లీగా బాడీ లోపల, ప్రతి బాడీ లోపల చేంజ్ ఉంటుంది. ఒక మామిడి చెట్టు వైశాఖంలోనే ఇస్తుంది. ఇలా ప్రతి మనిషి లోపల జ్యోతిష్యం లేదా అంటే ఖాయంగా 360 days పండే మ్యాంగోని పుట్టించాడు మనిషి. అన్డౌటెడ్. అంటే నేను మనిషి మేధస్సు గురించి చెప్తున్నాను. నేను మేధస్సు ఉండొచ్చు కానీ ప్రకృతిని నేను ఇన్ఫ్లుయెన్స్ మార్చగలం అంటున్నా. ఇప్పుడు చంద్రుడి ప్రభావం ఇక్కడ ఉంది, మనిషి చంద్రుడి మీద కూర్చుని వచ్చాడు. చంద్రుడి మీద కూర్చోకూడదని, చంద్రగ్రహానికి వెళ్తారని కూడా చెప్పారు. చంద్రగ్రహంగా చందు అంటే అక్కడికి ఏదో వెళ్లే ప్రదేశము ఉండే ప్రదేశమే అని వేదం చెప్తోంది. నేను చెప్తుంది ఇదంతా ఓకే, ఈ పార్ట్ని మనం అసలు వంకబెట్టక్కర్లా. ఇక్కడ చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే అడగని వాళ్ళ జాతకం చెప్పకూడదు. ఇక్కడ నిజంగా శోభిత, నాగ చైతన్య వీరిరువురి గురించి మాట్లాడాలి అంటే నాకు సిగ్గుగా ఉంది. వాళ్ళకి సంబంధించిన విషయం ఇక్కడ మాట్లాడకూడదు. కరెక్ట్. కానీ విషయం వచ్చింది కాబట్టి అసలు నిశ్చితార్థానికి ముహూర్తం ఉంటుందా ఎక్కడైనా? నిశ్చితార్థానికి ఈ సమయం నుంచి ఈ సమయం లోపల అని ఉంటుంది. దానికి ముహూర్తమే చూడరు. పెళ్లికి జీలకర్ర బెల్లం ఉంటుంది, దీనికి ఏముంటుంది? గణపతి పూజ చేసి పత్రిక రాసుకొని మార్చుకుంటారు. దానికి ఒక ముహూర్తం తీసి రాశాడు అంటేనే ఇది ఎక్కడా ధర్మశాస్త్రాల్లో చెప్పబడలేదు, ఎక్కడా చెప్పబడలేదు. తర్వాత షష్టాష్టకాలు అనేటటువంటిది చూశాడు. ఆయన చెప్పినటువంటిది అంటే ఆయన కర్కాటకము ధనస్సు అని 2 రాసులు, ఆమె రాశి ధనస్సు కాదు అనేది మీరు చెప్పారు. వృషభం, దాని మీద మళ్ళీ కూర్చుంటాడు. ఆయన డేటా ఏదో మనకు తెలియదు. ఆయన ఎక్కడి నుంచి డేటా సేకరించాడు? డేటా అసలు వాళ్ళు ఇవ్వకుండా ఈయన తీసుకొని వాళ్ళ గురించి మాట్లాడటం కూడా తప్పు. మీ ఇంట్లో బీరువాలో 2 కిలోల బంగారం ఉంది అంటాం ఎంత పొరపాటో, నేను ఇది కూడా అంతే పొరపాటు. కాబట్టి వాళ్ళకి సంబంధించింది తీసుకున్నప్పుడు అందులో కూడా చాలా పెద్ద పొరపాటు చేశాడండి. అసలు నిశ్చితార్థానికి చక్రం చుట్టం తప్పు. అందులో కూడా ఆయన చేసినటువంటి పని అబ్బాయి నుంచి చూడకూడదు, అమ్మాయి నుంచి చూడాలి, అబ్బాయి దగ్గరికి వెళ్ళాలి. అలా చూస్తే ఈ కర్కాటకం ధనుసు రాశికి అద్భుతంగా ఉంది. ఈయన ఏం చేశాడు? అబ్బాయి నుంచి చూసుకుంటూ స్త్రీ నుంచి పురుషుడికి వెళ్లాల్సింది పురుషుడి నుంచి స్త్రీకి వచ్చాడు. ఇది జ్యోతిష్యము స్పష్టంగా చెప్తుంది. షష్టాష్టకే పుత్రనాశ పుత్రలాభే అష్టషష్టక. వాళ్ళకి ఇంకా పుత్రలాభంతో ఆనందంగా ఉంటారు అతను రాసిన జాతకం, రైట్ అయినా రాంగ్ అయినా. అసలు ఇంటర్ప్రిటేషనే 100% తప్పు. ఇప్పుడు ఆయన చెప్పిన జాతకం ప్రకారం తప్పులు ఉన్నాయి కాబట్టి దోషం